మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విజయవాడ నగరం కోర్టు సముదాయంలో 8వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడం, అందులో 5గురు న్యాయవాదులు ఇరుక్కుపోవడం కలకలం రేపుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్లో న్యాయవాదులు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ లిఫ్ట్ స్ట్రక్ కావడంతో లిఫ్ట్ మెయింటెనెన్స్ సిబ్బందిని పిలిపించి రిపేర్ చేయిస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? లిఫ్ట్ లో ఉన్న వారి పరిస్థితి ఏంటి సాయి? దాదాపుగా 2 గంటలు అవుతుంది ఈ మొత్తం నరకయాతనకి. ఎందుకంటే అతిపెద్ద కోర్టుల మొత్తం భవన సముదాయం విజయవాడలో ఉంటుంది, విజయవాడ నడుబొడ్డులో ఉంటుంది. అయితే రీసెంట్ గానే ఆ కోర్టు సముదాయాన్ని మొత్తాన్ని ఓపెన్ చేశారు. దాదాపుగా 8 లిఫ్ట్లు ఈ మొత్తం కోర్టు హాల్లో ఉంటే అందులో 8లో దాదాపుగా ఒక 2 లిఫ్ట్లు వచ్చి న్యాయవాదులకి, మరొక 2 లిఫ్ట్లు న్యాయమూర్తులకి, ఒక 2 లిఫ్ట్లు కోర్టు స్టాఫ్ కోసం, మరొక 2 లిఫ్ట్లు ఏంటంటే సాధారణంగా ఈ కోర్టు పనుల మీద తిరిగే ప్రజల కోసం. సో ఇలాగా విభజించారు. వీటిని బట్టే ఎవరికి వాళ్ళు ఆ లిఫ్ట్ లోకి ఎక్కి మొత్తం కోర్టు హాల్స్ లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ ప్రాబ్లం వచ్చిందో అది కోర్టుకి సంబంధించిన కోర్టు పనులు చూసారు, కోర్టు స్టాఫ్ కి సంబంధించింది. అందులో కొంతమంది న్యాయవాదులు ఎక్కారు. దాదాపుగా 5గురు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. సో వీళ్ళందరూ కూడా కోర్టు పనుల నిమిత్తం హాల్లోకి వెళ్ళడం కోసం ఎక్కితే కరెక్ట్ గా 7, 8 అంతస్తుల మధ్యలో ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. వాళ్ళకి కాసేపు దాకా అర్థం కాలేదు. పవర్ పోయిందని మాత్రం వాళ్ళకి అర్థమైంది. కానీ అక్కడ ఎంతసేపటికి పవర్ రాకపోవడం, జనరేటర్ కూడా ఆన్ కాకపోవడంతో 10 నిమిషాల పాటు ఎదురు చూసిన వాళ్ళు లోపల ఊపిరి ఆడక లోపల ఉన్న అంటే మిగతా హాల్ బయట ఉన్న తమ వాళ్ళకి కాల్ చేయడం, లేకపోతే ఇతర న్యాయవాదులకు కాల్ చేయడంతో వాళ్ళు హుటాహుటిన ఫైర్ అధికారులకి కాల్ చేశారు. ఇమీడియట్ గా ఫైర్ సిబ్బంది వచ్చారు. 20 నిమిషాల పాటు కష్టపడ్డారు. ఆ గేట్ ని పైన చిన్న గేట్ అంటే వాళ్ళు బయటికి తీసుకురావడానికి సరిపడే హోల్ ని వాళ్ళు చేయడానికి దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఫైర్ సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. అయితే ఫైర్ సిబ్బంది రాగానే చేసిన పని ఏంటంటే లోపలికి ఆక్సిజన్ పంపించారు. వాళ్ళని కంగారు పడద్దని చెప్పడంతో వాళ్ళు దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేంత వరకు కూడా లిఫ్ట్ లో నరకాన్ని చూసారని చెప్పుకోవచ్చు. అయితే ఇంత పెద్ద కోర్టు హాల్లో లిఫ్ట్లు పనిచేయకపోవడం అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా చూస్తున్నారు. ఆ న్యాయవాదులందరూ కూడా అదే చెప్తున్నారు. ఆల్రెడీ ఎదురుగా ఉన్న 2 లిఫ్ట్లు ఆల్రెడీ పనిచేయట్లేదు. సో ఈ 2 లిఫ్ట్లు కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు కాబట్టి ఆ లిఫ్ట్ల గురించి అనేక సార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగా పట్టించుకోవట్లేదు అనేది న్యాయవాదులు చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతానికైతే ఆ 5గురిలో కూడా ఒక మహిళా న్యాయవాది కూడా ఉన్నారు. ఆ విజువల్స్ లో చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్న వాళ్ళు ఒక్కపోతకి, అలాగే పైగా వాళ్ళు ఇరుక్కున్న టైం కూడా మంచి ఎండ టైం, మధ్యాహ్నం వాళ్ళు 11:30, 12 మధ్యలో ఇరుక్కున్నారు. సో ఆ టైంలో వాళ్ళు ఇరుక్కోవడం అనేది లోపల గాలి ఎక్కిపోవడం, అలాగే వాళ్ళు ఎంతసేపు తలుపు కొట్టినా కూడా 7, 8 ఫ్లోర్ మధ్యలో కరెక్ట్ గా ఇరుక్కుపోయింది. అది కనీసం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఆ డోర్లు ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే గ్రిల్స్ ఓపెన్ కాదు, పూర్తిగా క్లోజ్డ్ ఉండే లిఫ్ట్లు కాబట్టి వాటి నుంచి బయటపడడానికి వాళ్ళు చాలా తిప్పలు పడ్డారు. బట్ ఫైనల్ గా అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి సురక్షితంగా అయితే బయటికి తీశారు. ఇమీడియట్ గా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఎందుకంటే లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, ఊపిరి ఆడక. లిఫ్ట్ లో మనం ఒక 10 నిమిషాలు కరెంట్ పోతేనే ఇబ్బంది పడతాం. అట్లాంటిది దాదాపుగా 1 గంటన్నర పాటు, గంట నుంచి 2 గంటల పాటు వాళ్ళు లిఫ్ట్లు ఇరుక్కుపోయారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపైన అయితే సాయి, కోర్టులోనే ఇలాంటి నిర్లక్ష్యపు ఘటన మనం చూస్తున్నాం. అక్కడ అధికారులు కానీ అక్కడ సిబ్బంది కానీ ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? లిఫ్ట్ల రిపేర్ గురించి గతంలో అనేక సార్లు స్పందించామని చెప్తారు. మొదట్లో చెప్పుకున్నట్టుగా 8 లిఫ్ట్లో ఆల్రెడీ 2 లిఫ్ట్లు పనిచేయట్లేదని చెప్తున్నారు. సో మిగిలిన ఏమైనా మెయింటెనెన్స్ చేయాలి, కానీ ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే ఇది ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున కనుక ఏ ప్రాణాపాయ స్థితిలో, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది న్యాయవాదులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం రిపేర్లు చేయమని, బట్ రిపేర్లు చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది. పైగా కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో కదా అయింది. 7వ ఫ్లోర్ పొరపాటున జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జనరేటర్ అనేది కూడా ఇమీడియట్ గా ఆన్ అవ్వాలి. బట్ జనరేటర్ కూడా ఆన్ అవ్వకపోవడం చూస్తుంటే ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం అనే సిబ్బంది నిర్లక్ష్యము, అలాగే కింది స్థాయి ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం కనబడుతుంది. మరోవైపు ఈ మెయింటైన్ చేసే ఈ లిఫ్ట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఉంటారు, వాళ్ళ నిర్లక్ష్యం కూడా దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. అయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చిన 20 నిమిషాల తర్వాత లిఫ్ట్ మెయింటెనెన్స్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో ఈ లోపు కనుక 20 నిమిషాలు కూడా ఫైర్ సేఫ్టీ వాళ్ళు రావడం లేట్ అయి ఉంటే ఖచ్చితంగా లోపల ఏదో ఒక ఇబ్బంది అయితే వచ్చి ఖచ్చితంగా వచ్చి ఉండేది. ఎందుకంటే అప్పటికే 2 న్యాయవాదులు లిఫ్ట్ లోపల కింద కూర్చుని ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లెగిచి అంటే డోర్లు కొట్టి అప్పటికి ఎవరు తీగిపోయేసరికి వాళ్ళకి ఊపిరి కూడా ఆడక కింద కూర్చొని వాళ్ళ చేతిలో ఉన్న ఫైల్స్ అండ్ పేపర్ తో వాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి కూడా మనకి మనం చూస్తున్నాం. సాయి, వాళ్ళకి ఎంత చెమటలు పట్టి అంత స్వెట్టింగ్ లో ఉన్నారు వాళ్ళంతా. సాయి, బయటకు వచ్చిన తర్వాత న్యాయవాదుల సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అందరు బాగానే ఉన్నారా ఆరోగ్యంగా?
ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే వాళ్ళు ఈ ఫైర్ అండ్ మెయింటెనెన్స్ లిఫ్ట్ మెయింటెనెన్స్ వచ్చే లోపే ఫైర్ సేఫ్టీ అధికారులు ఏదైతే లిఫ్ట్ ఉందో లిఫ్ట్ దగ్గర నుంచి దాదాపుగా ఒక 2 అడుగుల మేర ఆ లిఫ్ట్ మొత్తాన్ని కూడా కిందకి వంచేసి ఆ లోపల నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి లాక్కొచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా 1 by 1 అంటే ఉన్న లాయర్లందరూ కూడా వాళ్ళందరినీ సపరేట్ గా ఒక చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు ఇసరడం, అలాగే వాళ్ళకి ఇంకేమన్నా వాటర్ కావాలంటే అవన్నీ ఇటువంటి సపరేట్లన్నీ చేశారు. ప్రస్తుతానికి అయితే అందరూ కూడా బాగానే ఉన్నారు. కాకపోతే కొంతమంది అయితే ఇంకా ఆందోళన నుంచి బయటకు రాలేదు. ఎందుకంటే సడన్ గా దాదాపు గంట నుంచి 2 గంటల పాటు లిఫ్ట్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పూట లిఫ్ట్ అయిపోవడం అనేది అంతకన్నా నరకం ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే లిఫ్ట్లు బాగు చేయాలని చెప్పి న్యాయవాదులందరూ కూడా కోరుకుంటున్నారు. అతి పెద్దది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద కోర్టు ఇదే. ఇందులో దాదాపుగా ప్రతిరోజు కూడా కొన్ని వందలు కాదు వేల మంది వస్తూ ఉంటారు. లాయర్లతో పాటు ప్రజలు కూడా వస్తూ ఉంటారు. ఇంత పెద్ద కోర్టు భవన సముదాయంలో ఇట్లా లిఫ్ట్ ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదన్నారు. మెయింటెనెన్స్ సంబంధించి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని అయితే న్యాయవాదులు చెప్తున్నారు. రైట్. ఇక విజయవాడ కోర్టు సముదాయంలో జరిగిన ఈ ఘటన లిఫ్ట్ మెయింటెనెన్స్ సేఫ్టీ సిస్టమ్ పై ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పినా అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సిన జనరేటర్లు, ఎమర్జెన్సీ సదుపాయాలు ఫెయిల్ కావడం ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఇకపైనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.